మన బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటి, అసలు మనం చేసే ప్లాన్ ఏ ప్లాన్ బి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన గప్పీ ఫామ్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది మీరు చూడొచ్చు. నేనైతే ఫ్రిడ్జ్ బాక్స్ లో ఆర్డర్ పెట్టాను. వీటి వర్క్ లోనైతే ఉన్నాను అనమాట. మొత్తం ఫ్రిడ్జ్ బాక్స్లకి వేస్ట్ అంతా పీకుతున్నాము. కొంచెం డ్యామేజ్ బాక్సులు వచ్చాయి, బట్ మనమైతే నీట్ గా చేసుకోవాలి. మంచి బాక్సులు ట్రై చేశాను కానీ మా ఏరియాలో అయితే దొరకట్లేదు. అందుకే ఇంకా మొత్తం డ్యామేజ్ బాక్సులను రిపేర్ చేస్తున్నాము. తర్వాత మనం ఎలాగో పొటాషియం పర్మాంగనేట్ వేసి కడుగుతాం కాబట్టి ఎటువంటి డిసీజులు అయితే ఫిష్కి రావు. ముందుగా వాష్ చేసుకోవాలి నీట్గా. ఏదైనా స్క్రబ్ తీసుకొని, నేనైతే మొత్తం స్క్రబ్ తీసుకొని నీట్గా వాష్ చేసుకుంటున్నాను. మన గప్పి ఫామ్లోనైతే ఇంచుమించుగా ఒక 5 వెరైటీస్ మాత్రమే వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే 12 ట్యాంకులు పెడదాం అనుకుంటున్నాను ఫ్రిడ్జ్ బాక్సులు. అండ్ అదేవిధంగా 12 టబ్స్ పెడతాను. ఎందుకు 12 ఉన్నాయి కదా, 12 వెరైటీలు వేసుకోవచ్చు కదా అని మీరు అడగచ్చు. నేనైతే ఓన్లీ పుట్టిన బేబీస్ని గ్రో ట్యాంకులు అయితే ఒక 6 ఇచ్చేస్తాను. ఒక 6 or 5 వెరైటీస్ అయితే గప్పి స్ట్రెయిన్స్ అయితే వేసుకుంటాను. అండ్ అదేవిధంగా బ్రీడింగ్ కోసం మనం టబ్స్ యూజ్ చేసుకుందాం. గ్రోయింగ్ ట్యాంక్స్కి వీటిని యూజ్ చేసుకుందాము. అప్పుడు అవుట్పుట్ అనేది త్వరగా పెరుగుతాయి అనమాట బేబీస్. ఫస్ట్ అంతా మనం టబ్స్లో చేసేవాళ్ళం. ఇప్పుడు మనమైతే ఇంకా ఫ్రీజర్ బాక్స్గా అప్డేట్ అయ్యాము. అండ్ ఏంటి బ్రో అంత చిన్న ఫామ్ పెడుతున్నారు అనేది మీరు అడగచ్చు. నాకున్న లిమిటెడ్ ప్లేస్లోనే నేనైతే ఫామ్ అయితే పెడుతున్నాను. మేడ మీద అసలు ఎండ ఆపుతుందా అని మీరు అడగచ్చు. అందుకే నేనైతే ముందు షెడ్ వేసుకున్నాను అనమాట. అప్పటి వరకు షెడ్ ఉండేది కాదు. వీటికి ఏంటంటే గ్రీన్ మ్యాట్స్ వేసుకుంటాను. అండ్ మన షెడ్ మీద రేకులే కాబట్టి బాగా ఎండలు ఉన్నప్పుడు నేనైతే కొబ్బరి మట్టలు అయితే మీద వేసేద్దాం అనుకుంటున్నాను, కొంచెం కూలింగ్ ఉంటుంది అని చెప్పి. సో చిన్నదని చెప్పి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. అండ్ నేను డిసప్పాయింట్ అవ్వట్లేదు. చిన్నదాన్నే ఎప్పటికైనా మనం పెద్దగా చేయడానికి ప్రయత్నిద్దాము. ఇంకా మంచిగా బ్రీడ్ చేసి అవుట్పుట్ మంచిగా దించి మీ వరకు తీసుకొద్దామనే చిన్న ప్రయత్నంలో ఇవంతా చేస్తున్నాను. సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా బెటర్ వీడియోస్ తీసుకొస్తాను, బెటర్ క్వాలిటీ తీసుకొస్తాను అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఇలా టబ్స్ అయితే మనం పెట్టుకున్నాము. అండ్ బయటకు కూడా మోయిన టబ్స్ అయితే పెట్టుకుందాం అని చెప్పి ప్లాన్ అయితే ఉందన్నమాట. సో అందుకే ఇంకా టబ్స్ అన్నీ కూడా సెటప్ అయితే చేయడం జరిగింది. ఇంకా ఫ్రిడ్జ్ బాక్సులు రావాలి, కొన్నే వచ్చాయి. అసలు ఏమైంది అన్నది నేను లాస్ట్లో చెప్తాను. అసలు ఫ్రిడ్జ్ బాక్సులు ఎందుకు 12 అన్నావు 4 తెచ్చామని మీరు అడగచ్చు. వాటికి కూడా నేను క్లారిఫికేషన్ లాస్ట్లో ఇస్తాను. అది వీడియోని ఎండ్ వరకు చూడండి. నాకున్న ప్లాన్ ఏ ప్లాన్ బిలో ప్లాన్ ఏ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్లాన్ ఏలో ఒక షెడ్ వేసి కొన్ని ఫ్రీజర్ బాక్సులు కొన్ని టబ్లు పెట్టి ఇక్కడ ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. ఈ ప్లాన్ ఏలో ఏంటంటే 2 years పాటు కొంచెం కష్టపడి వచ్చిన అమౌంట్ని రూపాయి దాచుకొని ఒక ప్లేస్ తీసుకొని ఆ ప్లేస్లో కూడా 100 ఫ్రీజర్స్ ఫామ్ని మనం బిల్డ్ చేయడమే మన అతిపెద్ద డ్రీము. ఈ డ్రీమ్ని అసలు చెప్తే అసలు తీరదంటారు. బట్ నేను ఈ 2 years కష్టపడి కంపల్సరీ మన 100 ఫ్రీజర్స్ బిగ్గెస్ట్ ఫామ్ని పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఫామ్ వర్క్ మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకనంటే ఫ్రిడ్జ్ బాక్స్లో అయితే నేను మొత్తానికి ఒక 12 నుండి 15 వరకు ఆర్డర్ పెట్టుకున్నాను. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్డర్ పెట్టుకున్న తర్వాత, అంటే ఆర్డర్ అంటే స్క్రాప్ షాప్ నుండి మనం పెట్టుకున్నాము. వాళ్ళైతే ఇంకా మన దగ్గర అమౌంట్ కూడా తీసేసుకొని 4 బాక్సులు ఇంటికి పంపించాడు. మిగిలినవి అయితే పంపించలేదు. గట్టిగా కొంచెం తక్కువ అయితే అయిపోయింది. సో దాంతో ఇంకా వాళ్ళైతే అమౌంట్ పంపించారు. మా ఏరియాలో ఎక్కువ స్క్రాప్ షాప్స్ ఉండవు. సో ఏం చేస్తానంటే కొంచెం తిరిగి ఈ 2-3 రోజుల్లో ఇంకా ఎంక్వైరీ చేసి కొంచెం స్క్రాప్ షాప్స్ చూసుకొని మంచి ఫ్రిడ్జ్ బాక్స్లో తీసుకొస్తాను. ప్రజెంట్ అయితే 4 మాత్రమే ఇంకా వర్క్ అయితే అయ్యింది. నేను నా ప్లాన్ ప్రకారం 12 ఫ్రిడ్జ్ బాక్సులు మేడమే సెటప్ చేద్దాం అనుకుంటున్నాను. 12 టబ్లు అయితే పెడదాం అనుకుంటా ప్రజెంట్కి. ఇంకా ఫ్యూచర్లో అప్గ్రేడ్ అయితే చేస్తాను. సో ప్రజెంట్ అవి కూడా దొరకడానికి ఇబ్బందిగా ఉంది. అందుకే మన ఫామ్ వర్క్ ఇక్కడతో అయితే ఆగింది. ఒక 2-3 డేస్ తర్వాత ఇంకా కంటిన్యూ అవుతుంది. అండ్ మన డైలీ వీడియోస్ అయితే పెడతాను ఇకపై. అండ్ ఈ రోజు నుండి డే బై డే ఆర్ రోజు వీడియో, అంటే రోజు ఒక వీడియో కానీ 2 రోజులకు ఒక వీడియో కానీ కంపల్సరీ పోస్ట్ అవుతుంది. మీరు చూసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మన ఫామ్ వర్క్, ఫామ్ వీడియోస్ అండ్ స్టోర్ వీడియోస్ ప్రతి ఒక్కటి అయితే నేనైతే పెట్టడానికి ప్రయత్నిస్తాను. సో వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఉంటాం మరి. బాయ్.